హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. మా పాపను చూపిస్తాను. మా పాప బర్త్డే విషెస్ చేయండి కాస్త. ఇదేండి మా పాప. ఇవాళ హ్యాపీ బర్త్డే మా పాపది. ఇతను మా బాబు. ఇతను ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? దేనికి? ప్లాన్ ఏంటి అసలు? మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఫ్రెండ్స్, నా ప్లాన్ తెలుసు కదా మీ అందరికీ. మా పిల్లలకు వేరే ప్లాను చెప్పాను. మన ప్లాన్ ప్రకారం అయితే మనం ఫాలో అవుదాం. నువ్వు హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నావుగా? రైట్. ఓకే, స్టార్ట్ అవబోతున్నాం ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. మనం అంటే మా హౌస్ దగ్గర నుంచి ఒక 3 కిలోమీటర్స్ దూరంలో అయితే మాత్రం మేము వెళ్ళే రెస్టారెంట్ అయితే ఉంది. అక్కడికైతే మేము బయలుదేరిపోయాం. మధ్యలో అయితే మాత్రం మనం ఒక కేక్ షాప్ దగ్గర ఆగాలి. కేక్ షాప్ దగ్గర ఆగి ఒక కేక్ ఒకటి తీసుకోవాలి. తర్వాత మనం డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళిపోదాం. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? అదే మనం ఎప్పుడు వెళ్ళే రెస్టారెంట్కి వెళ్దామా, లేకపోతే వేరే కొత్తది మారుద్దామా? కొత్తగా ఏమైనా మారుద్దాం. కొత్తగా ఏదైనా మారుద్దామా? కొత్త రెస్టారెంట్ అయితే కాస్త దూరం ఉంది. ఓకే, కొత్త రెస్టారెంట్కి వెళ్దాం. హాయిగా ఇంట్లో చూసుకుంటే పోయేదిగా నూరి, ఈ తిరుగుడు లేకుండా హాయిగా. ఎప్పుడు ఇంట్లోనేనా? ఎప్పుడు బయట ఉంటే మాకు సరదాగా తిప్పినట్టు కూడా ఉంది. ఓకే. आजो बाबू, दो इस पे डाल डालो, 2 हाथ सीटा पो तरंगम में उतारते हेरी. हाँ, ఫుడ్ అంటే మా ఊళ్ళో అయితే మాత్రం చాలా రెస్టారెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. కాకపోతే రెస్టారెంట్స్కి అయితే కొనలేదు. ప్రతి ఏరియాకి ఒక 2-3 రెస్టారెంట్లు అయితే ఉంటాయి. ఫుడ్ క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. ప్రతి రెస్టారెంట్ కూడా మేము ట్రై చేసాం. కాకపోతే ఏంటంటే కొత్త రెస్టారెంట్ ఒకటి అయితే ఓపెన్ అయింది. ప్రజెంట్ మనం అయితే అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ ఫుడ్ ఎలా ఉంది, ఫస్ట్ మనం అక్కడ చేసే పని వచ్చేటప్పుడు కేక్ కటింగ్ మొదలు పెడదాం. కేక్ కటింగ్ తర్వాత మనం ఏమేమి ఆర్డర్ ఇచ్చుకుందాం, ఈ మొత్తం మనం చూసి మీకు వీడియోలో మొత్తం చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కేక్ షాప్ దగ్గరికి అయితే వచ్చేసాము. కేక్ అయితే మనం ముందే ఆర్డర్ పెట్టుకున్నాము. కాకపోతే ఏంటంటే కాస్త ఆలస్యం అయ్యింది. ఇక్కడ ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయంట, కాస్త వెయిట్ చేయమన్నారు. అలాగే వెయిట్ చేసాం. ఫైనల్గా అయితే మాత్రం మనం కేక్ అయితే తీసేసుకున్నాం. అట్లాగే మా ఊరికి వచ్చేటప్పటికి మా ఊరు నుంచి ఒక 40-50 కిలోమీటర్స్ దూరంలో తెనాలి ఉంది ఫ్రెండ్స్. అక్కడైతే మాత్రం మండీలు అయితే సూపర్గా ఉంటాయి. మండీలు ఆఫ్ఘన్ మండీ అని చెప్పేసి, సౌత్ ఇండియన్ మండీ అని చెప్పేసి ఇలా చాలా రకాల థాలీలు అయితే దొరుకుతాయి. ఈసారి అయితే మాత్రం అక్కడ ట్రై చేద్దాం. ఒకసారి మీరు అది కూడా చూపిస్తాను. మండీ బిర్యానీ తెనాలి అయితే సూపర్. మన వర్క్ మీద ఎప్పుడైనా తెనాలి వెళ్ళినప్పుడు అయితే మాత్రము మండీకి అయితే వెళ్తాను. చాలా చక్కగా ఉంటుంది బిర్యానీ అయితే మాత్రం. ఫైనల్గా అయితే మాత్రం మనం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదే మా ఊళ్ళో కొత్తగా ఓపెన్ చేసిన రెస్టారెంట్. ఇది రెస్టారెంట్ కమ్ లాడ్జింగ్ ప్లస్ కళ్యాణ మండపం కూడా ఫ్రెండ్స్. ఇది కొత్తగా ఓపెన్ అయింది. చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు దీన్ని. ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మనం ఇక్కడికి ప్రజెంట్ ఇప్పుడు రావడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే ఎలాంటి గొడవ లేకుండా కేక్ కటింగ్ కార్యక్రమం అయితే పూర్తి చేసేసుకున్నాం. ప్రజెంట్ అయితే మనం స్టార్టర్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. స్టార్టర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చిల్లీ చికెన్ అయితే స్టార్టర్ కింద ఆర్డర్ పెట్టుకున్నాం. చాలా బాగా అనిపించింది. అంటే ఇంకా వెరైటీస్ ఉన్నాయి కానీ ఆ రోజు స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి కానీ పిల్లల కోరిక మేరకు అయితే మాత్రం చిల్లీ చికెన్ స్టార్టర్ అయితే తీసుకున్నాం.
చాలా బాగా అనిపించింది. అట్లాగే రెస్టారెంట్ కూడా చాలా కొత్తగా ఉంది. చాలా అంటే మనకు పిల్లల బర్త్డేలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే సపరేట్ బర్త్డే క్యాబిన్ లాంటిది అలాంటి ప్రతి ఊళ్ళలో కూడా ఇప్పుడు ఆధునిక కల్చర్ రావడం వల్ల ఎక్కువ మంది బయట ఇలా సెలబ్రేట్ చేసుకునే విధంగా అయితే మాత్రం రెస్టారెంట్లు ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్న క్యాబిన్ వచ్చేటప్పటికి అది బర్త్డే సెలబ్రేషన్ క్యాబిన్. అది ఎవరైనా బర్త్డే చేసుకునే లెక్కైతే ఆ క్యాబిన్లో కూర్చొని బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవచ్చు. ఇదైతే మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. ఈ రెస్టారెంట్ చాలా కొత్తగా అనిపించింది, బాగుంది. అట్లాగే మనం ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసుకున్నాము. అంటే ఇక్కడ బాగా రష్గా ఉంది. బయట మేము వేరే క్యాబిన్లో ఉన్నాం కాబట్టి బయట వచ్చేటప్పుడు చాలా రష్గా ఉంది, కాస్త చాలా ఆలస్యం అవుతుంది. అందుకోసం ముందుగానే మనం ఫుడ్ అయితే ఆర్డర్ చెప్పేసుకున్నాం. అట్లాగే మనకు ఒక 10 మినిట్స్ లోపు అయితే మాత్రం ఫుడ్ కూడా వచ్చేసింది. మాకైతే కాస్త తొందరగా అందినట్టయితే మాత్రం మనకు అనిపించింది. ఎందుకంటే చాలామంది ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నారు. మనం వచ్చేటప్పటికి వింగ్స్ అయితే మాత్రం వింగ్స్లో స్పెషల్ అంట ఆ రోజు, అదైతే మాత్రం ఆర్డర్ పెట్టుకున్నాం. ఫుడ్ అయితే మాత్రం సూపర్గా ఉంది. అంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంది. రెగ్యులర్గా తినే ఫుడ్ కన్నా కూడా ఇది వచ్చేటప్పటికి టేస్ట్ ఒక వేరే విధంగా ఉంది, బాగానే ఉంది. ఫైనల్గా అయితే మాత్రం మా భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, నేను ముందు వీడియోలో చెప్పినట్టుగానే కాకుండా అంటే మా పిల్లల్ని కాస్త సతాయిద్దామనే ఉద్దేశంతో అయితే మాత్రం నేను అలా చెప్పడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మాత్రం మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మా పార్టీ అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ అయింది. కేక్ కటింగ్ కానీ డిన్నర్ కానీ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాం. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము ఇంటికి బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్. కాకపోతే సరదాగా అనిపించింది పిల్లలతో బయటకు వచ్చి ఇలా బర్త్డే పార్టీ అనేది బయట జరుపుకోవడం, కేక్ కటింగ్లు కానీ చాలా సరదాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అట్లాగే మా పిల్లల్ని చాలా హ్యాపీగా ఉన్నా. బాగా రోజు ఇంటి దగ్గర చేసుకుంటావు కదా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం అలా అనిపించింది బయట చేసుకోవడం. బాగుందా? నెక్స్ట్ ఇయర్ నేను తీసుకురాను. ఇంకా అయితే ఇంట్లో చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ మనం ఇంట్లో కేక్ కట్ చేసుకుందాంలే. కానీ ఈ సంవత్సరం మనం బయటకు వచ్చి హోటల్లో కేక్ కటింగ్ చేయించుకొని సరదాగా భోజనం చేసి ఇంటికి వెళ్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు బయట ఇప్పుడు అలవాటు పడ్డావు. నెక్స్ట్ ఇయర్ కూడా నువ్వు బయట చేసుకుందామంటే మరి ఈసారి ఇక్కడికి వచ్చాం కదా, నెక్స్ట్ ఏ ఊరికి వెళ్తావు? వేరే ఊరు ప్లాన్ చేస్తావా? సరే, ఓకే, చూద్దాం. అప్పుడు కదా, వచ్చే సంవత్సరం కదా. సరే, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మా పిల్లల్ని ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్. బాయ్.